నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలకి చెప్పే కథల్లో భాగంగా ఏదైనా ఒక పంచతంత్ర కథ చెప్తారా? మనం ఒక సామెత కథ చెప్పాం, పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది. అంటే రెండు పిట్టలు ఒక వస్తువుని తెచ్చుకుంటే పిల్లి దానికి సగం దీనికి సగం పంచుతూ తినేయడం, సామెత మీద నుంచి కథ. ఇలాంటిది ఒక పంచతంత్ర కథ ఉంది. ఇది మనము తెలుసుకోవచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంటే లైఫ్కి అప్లై చేయాలి జయ. పంచతంత్ర కథల్ని కథగా విని వదిలేయకూడదు, మన జీవితానికి అప్లై ఖచ్చితంగా పంచతంత్రాన్ని జీవితానికి అప్లై చేసుకోవాలి. మనం కొద్దిగా ఆలోచిస్తే ఆ కథ మన జీవితాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అన్ని కథలు అంతే. సో పిల్లలకి చెప్పినప్పుడు ఇది పిల్లల కథగా ఎప్పుడూ పంచతంత్రాన్ని భావించద్దు. పంచతంత్ర చెప్పబడిందే జీవితాల కోసం. ఏదో జంతువులు బొమ్మలు కనపడి, జంతువుల పేర్లు కనపడి, జంతువు కథలాగా అనిపించగానే మనం ఏం చేస్తామంటే ఇది పిల్లలది, ఇది పిల్లలది అని అనుకుంటాం. పిల్లలది కాదు పంచతంత్రం. ఈ 5 తంత్రాలు మన జీవితానికి ఉపయోగపడతాయి. మనం మామూలుగా చూడండి, ఏదైనా ఒక పని చేయాలి, ఒకరితోటి ఒక పని ఉంది, వాడితోటి ఆ పని చేయించుకోవాలంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలని చెప్తారు. సామధాన భేద దండోపాయాలు అంటే ఉపాయాలు 4. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మీతో పని చేయించుకోవాలంటే నేనేం చేయొచ్చు? స్వీట్గా మాట్లాడచ్చు, ఒకటి మాట్లాడి పని చేయొచ్చు. ఒకవేళ నేను మాట్లాడినా మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా అవుతుంది, మీరు మొహం పెట్టుకుంటే నేనేం చేయొచ్చు? మీకు పరిచయం ఉన్న వాళ్ళని ఇంకొకళ్ళని ఎవరి ద్వారా అయినా నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది 2 ఉపాయాలు అయినాయి చూసారు. ప్లాన్డ్గా చేయటమే కదా. జీవితం అంతా ప్లానింగ్ తోటే నడుస్తుంది. ఈ సామధాన భేద దండోపాయాలు ఏంటంటే, మొదటిది సామోపాయం, అంటే మృదువుగా మాట్లాడి మామూలు మాటలు. రెండోది దానం, నేను మీకు ఇది చేస్తాను, మీరు నాకు ఇది చేయండి. ఓకే. భేదం, ఇద్దరి మధ్యలో వాళ్ళు చేయమంటున్నారు, మీకు వచ్చు కదా అని అడిగితే వాళ్ళు చేయకపోతే నాకు రాదా అని వీడు తయారవుతాడు. ఇద్దరికి చెడగొట్టి మన పని చేసుకోవటం, 3వ ఉపాయం. 4వది దండోపాయం, చేస్తావా చేయవా అని 2 కొట్టి పని చేయించుకోవటం. దండన అంటే డైరెక్ట్గా మనమే కొట్టక్కర్లా, వేరే వాడితో దండింపజేసి వాళ్ళతో పై వాళ్ళతో కేకలేయించి ఇవిడు చేయనంటుంది అని మీ ఎండి గారితో మిమ్మల్ని కేకలేయించి పని చేయించుకోవటం, ఇది ఒక ఉపాయం. ఈ 4 ఉపాయాలు జీవితంలో దాదాపుగా ప్రతివాడు ప్రతిరోజు కూడా అప్లై చేయాలి. ఈ ఉపాయాలు పుట్టింది పంచతంత్రంలోనే. నేను అప్లై చేయనంటే లైఫే లేదు. అసలు అప్లై చెయ్యనుంటే చేయకుండా లేదు, అసలు చేయకుండా లేదు. పిల్లల్ని బతిమలాడతాం, స్నానం చేయమ నాన్న, స్నానం చేయి, నిద్రలేదు, స్నానం చేయి. వాడు చేయనంటాడు. స్నానం చేస్తే చాక్లెట్ ఇస్తా అంటావా? అనవా? అంటాం. లేదా నాన్నకి చెప్పి 3వది నాన్నకి చెప్పే ఉపాయం ఉంటుంది, తర్వాత ఉపాయం. స్నానం చేయట్లేదని వాళ్ళు మనమే ఒకటి వేస్తాం, అదో దండోపాయం. అయిందా? వాళ్ళు ఎంచక్క వాళ్ళ పక్కింటి వాళ్ళ పిల్లలు స్నానం చేసేసారు, వాళ్ళు ఆడేసుకుంటున్నారు, నువ్వు వాడుకోలేకపోతున్నావు, భేదోపాయం 3వది. స్నానం చేసేసి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు, నువ్వు స్నానం చేయకపోవటం ఇంకా అన్నం తినకపోవడం వల్లే నీకు సినిమా లేదు అంటే వాడికి వీడికి డిఫరెన్స్ క్రియేట్ చేసి పని చేయిస్తాం. ఇది ఉపాయం వాడేమో. దండోపాయం, మనమే 2 చెంపకాయలు పీకుతాము, లేకపోతే నాన్నతో తన్నిస్తానని బెదిరిస్తాం. ఈ 4 ఉపాయాలు వాడకుండా, నేను మదర్గా చెప్తున్నాను, మనిషిగా ప్రతివాడు ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఉపాయాన్ని వాడవలసిందే. ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమని సామెత ఉంది. ఉపాయం లేనిదే కుదరదు, ఏదో ఒక ఉపాయం కావాల్సిందే. ఈ ఉపాయాలని మనము పంచతంత్రంలోంచి నేర్చుకోవచ్చు. నేను ఒక కథ చెప్తే అది పిల్లల కథగా భావించద్దమ్మా. ఇది నేను తల్లులు, ఇప్పుడు నేను పెద్దదాన్ని, ఇప్పుడు చిన్నపిల్లల తల్లులు అందరూ నా పిల్లలతో సమానమే, వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. దీన్ని లైఫ్కి అప్లై చేయటం తెలుసుకోండి. ఇది మీ ఉద్యోగాల్లో ఉపయోగపడుతుంది, మీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎప్పుడు దాన్ని వాడాలి, బ్రెయిన్లో ఉంచుకోవాలి. దాన్ని మనం చేస్తే మన పిల్లలకు అలవాటు పడుతుంది. ఇప్పుడు మనము ఎలా ప్లాన్డ్గా బిహేవ్ చేస్తున్నామో అది చూస్తారు కదా. మొదటి రోజు మీ ప్లానింగ్ వాళ్ళకి అర్థం కాదు, మనతో ఉన్న వాళ్ళు కూడా మన ప్లానింగ్ అర్థం కాదు. కొన్నాళ్ళు పైక ఆమెకు ప్లానింగ్ ఎక్కువ అని మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు 4 ప్లాన్లు చూసే. అంతే కదా. ఒక్కొక్కళ్ళు మీ ప్లానింగ్ ఏమిటో నాకు చెప్పడానికి మీరు నన్ను కథలు అడిగినట్టుగా మిమ్మల్ని ప్లానింగ్ అడుగుతారు జనం. అయితే ఈ కథ చూద్దాం. పంచతంత్ర కథ కదా ఇది. ఒక రోజట ఒక కుందేలు, వర్షంగా ఉన్న ఒక రోజు కుందేలు తను పడుకోవడానికి స్థలం వెతుక్కుంటూ పరిగెత్తింది. చూస్తూ ఉండగా దానికి ఒక చెట్టు తొర్ర ఖాళీగా కనపడింది. ఆ తొర్రలో ఎవరు లేరు, ఖాళీగా ఉందని ఈ కుందేలు ఏం చేసింది, ఆ తొర్రలోకి దూరి పడుకుంది, నిద్రపోయింది. చీకటి పడేసరికి ఒక పక్షి అక్కడికి వచ్చి ఈ తొర్ర దగ్గర చూసే, తొర్రలో ఆల్రెడీ చెట్టు తొర్రలో కుందేలు. ఇదేం చేసింది, బయట నుంచి పొడిచి ముక్కుతోటి లే అని లేపి, ఈ తొర్ర నాది, నువ్వు వచ్చి పడుకున్నావు ఎందుకు, ఇది నా ప్లేస్, నాకు ఇచ్చేయమంటే కుందేలు ఏమంది, నీ తొర్ర ఏమిటి, అడవిలో ఉన్న తొర్రలు అందరు విను, ఎవరు ముందొస్తే వాళ్ళది, నేను ముందొచ్చా కాబట్టి ఇది నాది.
అనేసరికి ఈ పక్షి ఒప్పుకోవాలి. ఏమిటి అందులో బోల్డని ఉన్నాయి చూడు, కాకులు అలమలు నేనే తెచ్చిపెట్టుకున్నాను, ఇంకో 4 రోజుల్లో గుడ్లు పెట్టాలి, నేను అవన్నీ ఒక్కొక్కటి ఏర్పరచుకుంటుంటే వాటి మీద వచ్చి పడుకున్నావు నువ్వు, నా ప్లేస్ నాకు కావాల్సిందే అని పోట్లాడితే ఈ దిక్కుని చోటు చెప్పుకో, నేను ఇవ్వను లేవను ఇప్పుడు అనేసరికి ఈ పక్షి ఏం చేసింది, ఇప్పుడు ఇంకో ఎవరినైనా తగు తీర్చడానికి పిలుచుకొచ్చే టైం లేదు, చీకటి పడిపోయింది, పక్షులన్నీ సర్దుకుంటున్నాయి ఇళ్లలో, ఎవరు రారు పోవమ్మా అంటారు ఎవరినైనా పిలిస్తే. అందుకని ఏం చెయ్యొచ్చు ఆలోచించింది, అటు ఇటు ఇంకెక్కడికైనా పరిగెడితే ఇప్పుడు కొత్త ప్లేస్ దానికి ఎక్కడ దొరుకుతుంది, వెతుక్కోవాలి. దాని బదులు ఈ కుందేలుని బతులాడుకుంటే సరిపోతుందని ఏం చేసింది, ఈ కుందేలుని బాబు ప్లీజ్ చలిగా ఉంది బాగా, బయట వర్షం పడుతోంది, నాకు కూడా ప్లేస్ ఇవ్వు, మన ఇద్దరు తగువు రేపొద్దున ఎవరి దగ్గరైనా తీర్పించుకుందాం ప్రస్తుతానికి అని చెప్పి ఈ త్వరలో అది కూడా దూరి పడుకుంది. ఈ కుందేలు కూడా ఏమనుకుందంటే సరేలే వర్షం కదా పాపం అది మాత్రం ఎక్కడికి పోతుంది, పైగా ఇది నాదని చెప్తుంది, ఆల్రెడీ కింద ఆకులు అలమలు తగులుతున్నాయి, పక్షులు తెచ్చి పెట్టుకుంటాయి మెత్తగా ఉండేందుకు, అవి తగులుతున్నాయి దాని ఒంటికి. అందుకని ఈ పక్షిని కూడా తనతో పాటు పడుకుంది పక్షి. తెల్లవారింది, పక్షి కుందేలు 2 బయటకు వచ్చినాయి. ఇప్పుడు మన తగువ తీర్చాలి, ఈ ప్లేస్ ఎవరిది, తగువ తీర్చడం కోసం చుట్టూతా వెతికినాయి. పక్షులన్నీ ఆహారార్థం బయలుదేరి వెళ్ళిపోతాయి తెల్లవారేసరికి. ఈ తగులు తీర్చే వ్యవహారాలు వాటికి రావు అవి, ఎందుకంటే వాటి తిండి వెతుక్కునే ప్రోగ్రామ్ ఉంటుంది, రోజంతా తిరిగి కదా వెనక్కి రావాలి. కొన్ని గుడ్లు పెట్టినవేమో పిల్లలకి తిండి పెట్టుకునే ప్రోగ్రాంలు ఉంటాయి, అవి చచ్చిన వేరే పనుల వైపు చూడం. అంటే ఎవరి పని వాడు చేసుకుంటారనమాట. నీ తగులు తీర్చే వ్యవహారం ఎవరికి అక్కర్లేదు. పంచాయతీలు ఎవరు పెడతారు, పని పాట లేని వాళ్ళు పెడతారు. ఇక్కడ ఉన్న పిట్టలన్నిటికీ వాటి పని వాటికి ఉంది. సరే ఏం చేసినాయి, ఇవి 2 ఖాళీగా ఉన్న జంతువు కోసం వెతుక్కుంటూ తిరిగితే ఈ గంగా నది తీరంలో ఉన్నాయి ఈ చెట్లు. ఈ గంగా తీరంలో ఒక పెద్ద ఈవురు చెట్టు, బూరుగు చెట్టు, ఆ చెట్టు త్వరలో ఒక పిల్లి ఉంది. పిల్లి ఖాళీగా కూర్చుంటుంది, ముసలిది. దానికి పెద్దగా అంటే రోజంతా తిండికి కోసం వెళ్ళే ఓపిక లేదు, పిల్ల జల్లా లేరు, ఎవరికైనా ఆహారం తెచ్చిపెట్టాల్సిన పని లేదు, శక్తి ఉడిగిపోయింది, ఎక్కడో ఒక చోట కూర్చుంటూ ఏదో కాస్త తెచ్చు తిని, ముసలిది కదా కదలికలు తక్కువగా ఉంటుంది, అంటే పెద్దదనమాట. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఏదో వేళకి చిన్నప్పుడు తిన్నంత ఆహారం వాళ్ళకి అక్కర్లేదు కదా, కొద్దిగా తిని ఎక్కువ గంటలు ఉండగలుగుతారు. పిల్లి కూడా అలాంటిదే. సరే ఏం చేసినాయి, ఈ 2 పిల్లి దగ్గరికి వెళ్దామని మెల్లిగా ఆ చెట్టు వైపుకి బయలుదేరినాయి. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికల్లా అదేమో త్వరలోనే కూర్చుని మొహం బయటికి పెట్టింది. ఈ పెట్టాను ఈ కుందేలు ఇద్దరు కలిసి తమ కథ అంతా చెప్పినాయి. సాయంత్రం నేను వచ్చేసరికి అక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉంది, అందుకని నేను త్వరలో పడుకున్నాను. ఈ పెట్టేమో ఇది నాదంటోంది, కాబట్టి నువ్వు తీర్పు చెప్పాలి. అడవిలో ఎవరు ముందు ప్లేస్ సంపాదించుకుంటే వాడిదే కదా, నేను నిన్నే ఖర్చు వేశానంటే బస్సు సీట్ లాగా కుదరదు కదా అని కుందేలు, నేను కొన్నాళ్ళ నుంచి ఉంటున్నానని చెప్పేసరికల్లా ఈ పక్ష పిల్ల అనుకుంది, భలే టైంకి దొరికారు, అసలు ఇవాళ ఓపిక లేదు, ఆహారానికి వెళ్ళే ఓపిక లేదు, బాగా దొరికినాయని. అబ్బాయిలు మీరేదో కిచకిచా కిరికిరు అంటున్నారు కదా, నాకేమీ బాగా వినపడ్డలేదు, పెద్దదాన్ని కదా, ఇలా దగ్గరికి రండి, త్వరలోకి వచ్చేస్తే మీరు చెప్పేది నేను వింటాను. ఇంత దూరంగా చెప్తే నాకు ఎట్లా వినపడుతుంటే ఇవి 2 మొహమొహాలు చూసుకున్నాయి. ఏం చెయ్యాలి, పిల్లి దగ్గరికి వెళ్ళొచ్చా? ఆ పిల్లి కుందేల్ని చంపేస్తుంది, పిట్టని చంపేస్తుంది, రెండింటిని తినేయగలదు. అది ఏం చేయాలి ఆలోచించి, ఇది ఎలాగో ముసలిది, తొర్ర ఎలాగో చిన్నది, ఒకవేళ అదేమైనా చేస్తే పారిపోవచ్చు, అట్లా లోపల ఆలోచించుకున్నాయి. ఈ ఆలోచన కంటే ఆలోచన చిన్నది, తమ తగువు తీర్పించుకోవాలన్న ధోరణే వీళ్ళకి హెచ్చుగా ఉంది. అంటే ఫ్యూచర్ ఆలోచించకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకోవటం మాత్రమే వాటి ఆలోచన. అందుకని ఇవి 2 ఏం చేసినాయి, మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ ఆ త్వర దాకా వెళ్ళి, అనుమానంగా ఉంది కొద్దిగా, బాగా కాదు, తగువే ఇంపార్టెంట్, లోపలికి వెళ్ళినాయి. త్వరలోకి వెళ్ళంగానే ఈ పిల్లి ఏం చేసింది, ఒక కాలేమో ఈ పిట్ట మెడ మీద వేసి దగ్గరికి లాగేసుకుంది, చటుక్కును నోరు తెరిచి ఆ కుందేలు మెడ గట్టిగా పట్టుకుని కొరికేసి, కుందేలు మెడవి తెగిపోయి పడిపోయింది. ఈ కాలి కింద పిల్లి గోళ్ళు మహాపదునుగా ఉంటాయి, ఆ పక్షి మెడ పట్టుకునేసరికల్లా మెడ కాస్త విరిగిపోయింది. చక్కగా ఇది తాపిగా ఆ కుందేల్ని పక్షిని చిన్నది కదా, అది ముందు తినేసి కుందేల్ని రేపటికి దాచుకుని ప్రశాంతంగా మళ్ళీ 3-4 రోజుల తర్వాత తగు తీర్పించడానికి ఎవరు వస్తారోనని వెయిట్ చేస్తూ కూర్చుంది. ఇప్పుడు కథ చూడండి, ఇవి 2 తమ తాత్కాలికమైన తగాదా కోసం ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే చోటకి వెళ్ళినాయి. ఇవి ప్రజెంట్ సిచ్యువేషనే తప్పిస్తే ఫ్యూచర్ ఆలోచన లేదు. దీన్ని పిల్లలకు అప్లై చేద్దాం. ముందు పిల్లలు ఎంతసేపు కొట్లాడుకుంటారు, స్కూల్లో కొట్లాడుకుంటారు, టీచర్ దగ్గరికి వెళ్తారు, 2 పిల్లలు కొట్టుకుని టీచర్ దగ్గరికి వెళ్ళంగానే ఆ టీచర్ ఏదో కేకలేస్తుంది, ఏదో చెప్తుంది, తర్వాత వీడికో నోట్సు వాడికో నోటు రాసేసి ఇంటికి పంపిస్తుంది, పేరెంట్స్ని పిలిపిస్తారు.
అదే కాకుండా ఈ పేరెంట్స్ రావడము వీలు కుదిరితే కొంచెం నోరు గల అమ్మలక్కలు అనుకోండి, ఇద్దరు మీ అబ్బాయి చేశాడు అని పొట్టాడుకుని పిల్లలు ఆడుకుంటారు, వీళ్ళు మొహమొహాలు చూసుకోకుండా అవుతారు. ఇదొకటి. అక్కడి నుంచి ఈ టీచర్కి ఎవ్రీ టైం ఏ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారనే ఉండిపోతుంది ఇంప్రెషన్. తగాదాలు మనలో మనం తీర్చుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం అందరం అప్లై చేసుకోవాలనుకుంటున్నామా? అవును. భార్య భర్త పోట్లాడుకుంటారు చిన్న విషయానికి, దాన్ని వాళ్లే సింపుల్గా సార్ట్ అవుట్ చేసుకుని ఒకళ్ళు తగ్గి ఇంకొకళ్ళు పెరిగి, వాళ్ళు తగ్గినప్పుడు మనం పెరిగినప్పుడు రెండో వాళ్ళు తగ్గి చేస్తే సర్దుకుపోతుంది. దీన్ని పెద్దది చేసి మూడో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళామంటే మనం ఫ్యూచర్ ఆలోచించాం. అమ్మ నాన్న అయ్యారనుకోండి, పిల్లల భవిష్యత్తు, పిల్లల జీవితం, ఎంత రోడ్డు ఎక్కుతాం మనం, మళ్ళీ కలిసి ఉండాల్సి వస్తుంది. ఎలాగో మీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్, వీళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటారు అన్నమాట అలాగే ఉండిపోతుంది. భార్యాభర్త ఇట్లా, అక్క చెల్లెళ్ళు వాళ్ళు అంతే, తోడుకోడళ్ళు వాళ్ళు అంతే, అత్తాకోడలు ఎవరైనా అంతే. మనం తాత్కాలికంగా వచ్చిన తగాదాన్ని ఇప్పుడు ఆఫీసులో కొలీగ్స్ కూడా అంతే. ఇప్పుడు ఒకే త్వరలో కుందేలు పక్షి సర్దుకుని పడుకున్నాయి. అదే సర్దుబాటు కొన్నాళ్ళు చేస్తే సరిపోతుంది. మర్నాడు తగాదా తీర్చడానికి మూడో మనిషి దగ్గరికి వెళ్ళేసరికల్లా అది ప్రమాదంగా వాటికి సంభవించింది. మనం చచ్చిపోవనుకోండి, అవి చిన్న పక్షులు కాబట్టి, జంతువులు కాబట్టి. ఇప్పుడు ఈ కథని పెద్ద విషయాలకి అప్లై చేసుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ప్రతి చోట అంతే చేయ. మనం గాడిద ప్లానింగ్ కథ చెప్తున్నామా? ఆ ప్లానింగ్ పిల్లలకేనా? మనకు కాదా? ఖచ్చితంగా మనకు కూడా ప్లానింగ్ కావాలి, మనకి కూడా జాగ్రత్త కావాలి, మనకి కూడా తెలివి కావాలి, పిల్లలకే కాదు. ఇది మొత్తం ప్రతి వ్యక్తికి, మానవులకి అవసరమైన విషయాలు. నీతి కథలన్నీ పిల్లలకి చెప్పడానికి కాదు, నీతి కథలు మనం తెలుసుకోవడానికి కూడా కాదు, తెలుసుకుని అప్లై చేయటానికి, జీవితంలో దాన్ని వాడుకోవడానికి. పంచతంత్ర కథని శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చదవండి, దాన్ని మన జీవితానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కనుక మనకి ఇది అర్థమైతే మనం కొట్లాటలకు వెళ్ళం. ఏదైనా వచ్చినా మనలో మనం సార్ట్ చేసుకోవాలనుకుంటాం, ఆలోచన మారుతుంది. మీరు ఆలోచన మారడానికి ఇది తీసుకోండి. మీకు పంచతంత్ర కథ ఒరిజినల్ ఎప్పుడు నేను మీకు చెప్పలా. విష్ణు శర్మ అనే ఒక పండితుడు తెలివి తక్కువగా, రాజుగారి అబ్బాయిలు నలుగురు, రాజుగారి తెలివైన వాడు, ఆయన పిల్లలు నలుగురికి పొట్టి తెలివి తక్కువ వాడు. ఈ నలుగురు తెలివి తక్కువ పిల్లల్ని రాజుగారు ఆ విష్ణు శర్మకి అప్పచెప్పాడు. ఆయన ఈ కథలు, పంచతంత్ర కథలు చెప్పి వీళ్ళని రాజకీయ దురంధరులుగా చేశారట. అలా వచ్చినాయి కథలు. వాళ్ళకి ఈ జంతువుల కథలు చెప్తూ ఎట్లా మీరు లైఫ్ కి దీన్ని వాడుకోవాలో చెప్పాడు. బుద్ధిని పెంచుకోవాలి. కథని పిల్లలకి చెప్పడం కాదమ్మా, మీరు కూడా దాన్ని లైఫ్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అయినా సరే, ఇది ఈ కథ నాకు లైఫ్ కి ఉపయోగపడింది అని మీకు అర్థమైందా, అప్పుడు మీరు కథ చెప్పడం మొదలు పెడతారు నాలాగా. సూపర్. అంతే, దీన్ని అప్లై చేయండి. ఏ నీతి కథనైనా ఇలాగే చేయాలి. మనం పిల్లలకి ఏదో ఒక స్టోరీ కోసం కాకుండా నీతి జీవితానికి ఉపయోగపడే నీతి అంటేనే అది. రమగారు, పంచతంత్ర కథలో భాగంగా ఈరోజు ఒక స్టోరీ చెప్పండి. అంటే మనం పంచతంత్ర నీతి కథలు అని చెప్పాం కదా. అవునండి. సో ఈ నీతి కథలు చెప్తాం. మనకి తెలుగులో పద్యాలు ఉన్నాయి. సుమతి శతకం, వేమన శతకం పద్యాలు ఉన్నాయి. కొంతమంది అడుగుతుంటారు, శతక పద్యాలు చెప్తారా మీరు, ఇందులో చెప్పండి అని. ఇందులో చెప్పడం అయితే సాధ్యపడే వ్యవహారం కాదు. 1-2 సార్లు ట్రై చేసాం, అదేమంత బాగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. పద్యాలు చదువుకోవాలి ఎవరైనా సరే. తెలుగు ఒక పద్యం చెప్తాను చూడండి, ఆ పద్యానికి రిలేటెడ్ కథ చెప్తాను. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. అంటే నాకేమిటి అని గనక ఇదిగా ఉంటే నువ్వు దొరికిపోతావు ఎప్పుడో ఒకప్పుడు. ఎందుకంటే ఎంత బలవంతమైన సర్పమైనా చీమలకి దొరికిపోతుంది. ఒక చీమ కొడితే దానికి ఏం అవ్వదు, అన్ని చీమలు కలిసి మీద పడి కొడితే మనకి దేశంలో తిరుగుబాట్లు అవన్నీ కూడా ఇలాగే జరిగినాయి. ఒకడు పోట్లాడతాడు, వాడి వల్ల ఏం కాదు. ఆ పోట్లాట 100 మందికి ఇదైంది అనుకోండి, 100 మందిలోకి స్ప్రెడ్ అయింది అనుకోండి, 100 మంది కలిసి ఒక బలవంతుడి మీద పడితే వాడి తలకు కలిసింది. కాబట్టి నాకేమిటి అని అనుకోకూడదు ఎవడైనాను. మనుషులతోటి సానుకూలంగా పోవాలి ప్రతిదానితో అని సుమతి శతకారుడు చెప్పాడు. దీనికి దగ్గరగా కాదు కానీ ఇంచుమించుగా ఇలాగే ఉందని చెప్పడానికి వీల్లేదు. ఒక మంచి కథ ఉంది. ఒక పల్లెటూరికి చుట్టుపక్కల ఈ పాత రోజుల కథలు చెప్తాం కదా మనం అన్ని. అడవి దారి ఉందట. దానికి ఆ ఊరికి 2 దారులు ఉన్నాయి. అడవిలో నుంచి ఒక దారి, చెరువు పక్క నుంచి ఒక దారి. అడవిలో నుంచి దారి నిజానికి దగ్గర దారి. చెరువు పక్క అంటే చెరువు పక్క నుంచి కట్ట మీద నుంచి చుట్టుకుని రావాలి.
అయినా కూడా ఈ దగ్గర దారిని ఎవరు తీసుకోకుండా ఈ చెరువు చుట్టుపక్కల నుంచి నడిచేవాళ్ళ బోల్డన్ని కిలోమీటర్లు అంటే బోల్డన్ని మైళ్ళు నడవాల్సి వచ్చేది. ఎక్కువ పర్లంగుల దూరం ఉండేది. ఇది తక్కువ, కానీ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు వచ్చేవాళ్ళు కాదంటే మధ్యలో ఒక పెద్ద పుట్ట ఉందట. ఆ పుట్టలో పెద్ద పాము, చాలా పెద్దది. అసలు అది నోరు తెరిస్తే అంటే అది పడగ తెరిస్తే ఇంత పెద్దది, 5-6 చేతులు కలిస్తే ఎంత ఉంటుందో అంత పెద్ద పడగతోటి ఆ పాము బుసలు కొడుతూ కనపడ్డ వాళ్ళ వెంబడబడి హడలు కొట్టేసేది. హడలు కొట్టేసి ఇక ఏం చేస్తారు జనం, దాంతో ఈ దగ్గర దారిని కూడా వదిలిపెట్టేసి ఇప్పుడు పక్క ఊరు నుంచి ఈ ఊరు రావాలంటే అడవుల నుంచి వస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అలా కాకుండా ఇంకో పక్క నుంచి చెరువు పక్క నుంచి అయితే ఆ 30 గంట పడుతుంది. ఈ 5-10 నిమిషాల దూరాన్ని వదిలిపెట్టేసి ఆ 30 గంట దూరాన్నే తిరిగేవాళ్ళు. అయితే ఒకనాడు ఒక మునీశ్వరుడు ఈ దారిలో నుంచి వస్తున్నాడు, అడవి దారిలో నుంచి. అవతల ఊరు నుంచి ఆ పక్కన ఏదో అడవి ఉంది, అందులో నుంచి ఆ ఊరు దాటారు. అక్కడి నుంచి ఈ ఊరు రావడానికి ఈ అడవి దారిలో వస్తుంటే ఈ పాము బుసలు కొడుతూ ఆయన వెంట పడేసరికల్లా ఆయన కేకలేసాడు పామును. ఏమిటి నువ్వు, ఇదేం పద్ధతి, ఇలా చేయకూడదు, నువ్వు ఇంత పెద్ద సర్పాన్ని తపస్సు చేసుకోవాలి, నీ ఇంత శిరస్సుతోటి నీకు ఊర్ధ్వలోకాలు మంచివి దొరుకుతాయి, ప్రతివాడు మరణించాల్సిందే ఇవాళ కాకపోతే రేపు, నువ్వేం కూర్చుంటావా ఇక్కడ, నువ్వేం కూర్చోవు భూమి మీద, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, నీకు టైం వస్తుంది, నువ్వు ఇలా అందరినీ బెదరగొడుతూ ఈ రకంగా చేశావంటే నీకు నరకం వస్తుంది పైకి వెళ్ళాక, ఇదేదో బాగుంది అనుకుంటున్నావని దాన్ని బోధించాడు బాగా. ఆ సర్పానికి బోధించి ఇట్లా మనుషుల్ని కాటేయటము, వాళ్ళని బెదిరించటము, అంటే ఇలా కాటేయటము, మనుషుల్ని హింసించడం మంచి పద్ధతి కాదని, ఆ టైంని సాత్విక ప్రవృత్తితోటి గనక నువ్వు పొందించావంటే రేపొద్దున ఊర్ధ్వగతులు బాగుంటాయని బాగా బోధించాడు. ఆ సర్పం ఇంత పెద్ద మహానుభావుడు ఋషీశ్వరుడు చెప్తున్నాడని సరేనని ఒప్పుకుంది. అయిందా, సరే. ఇలా కొంతకాలం గడిచింది. ఈ ఋషీశ్వరుడు కొన్నాళ్ల తర్వాత ఒక 6 నెలలకు అనుకో, ఏడాదికో, 6 నెలలకు అనుకుందాం, మళ్ళీ అదే దారిలో నుంచి తిరిగి వచ్చేస్తే ఆయన వచ్చే టైంకి ఈ సర్పం బక్కచిక్కిపోయి ఒంటి నిండా దెబ్బలు, గాయాలతోటి, రాళ్ల దెబ్బలు తగిలి స్వస్తినో దేవుడా అన్నట్టుగా కనపడింది ఆయన. ఆయన తెల్లబోయి, ఇదేమిటి ఇలా అయిపోయావు, మొన్న వచ్చినప్పుడు అంత శుభ్రంగా ఉన్నావు, అంత బారు, అంత బలంగా ఉన్నావు, ఇంత పడగా అంత ఇదిగా ఉన్నవాడివి, ఇలా అయిపోయావేమిటో నువ్వు అని అడిగాడు. అయ్యా మీరు చెప్పారు కదండి మనుషుల్ని హింసించని సాత్వికంగా ఉండమని, నేను సాత్వికంగా ఉన్నాను. ఉండేసరికల్లా ఈ ఊరి జనం అంతా తెలుసుకున్నారు ఈ పాము ఎవరి వెంట పట్టలేదని, ఎవరిని చూసి బుసలు కొట్టట్లేదని, ఎవరిని కాటేయటానికి ప్రయత్నం చేయటం లేదని తెలుసుకుని వాళ్ళకి అలుసైపోయింది ఈ పాము. అలసైపోయి ఈ గొడ్లకాడ బుడ్డాళ్ళు ఉంటారు, ఆవుల్ని గేదెలు తోలుకొచ్చే వాళ్ళు, మేకలను కాసుకునే వాళ్ళు, వాళ్ళంతా తలా ఒక రాయి విసిరేసి ఒకటి తోక పట్టుకుని గిరగిర తిప్పి పారేసి దాన్ని ఊళ్ళో జనం కూడా ఊరి జనం కూడా అటువైపు వచ్చినప్పుడల్లా ఏది పాము వస్తుందో రావట్లేదో చూసి దాన్ని ఆట పట్టించి, ఇప్పుడు మీరేమో సాత్వికంగా ఉండమన్నారు, సాత్వికంగా ఉండేసరికి ఇలా చేశారండి అంటే మునీశ్వరుడు అన్నట్టు, ఓ నీ తెలివి తెల్లారా, నేను కాటేయద్దన్నాను కానీ బుసలు కొట్టద్దన్నాను, నేను బుస కొట్టాలి, నువ్వు కాటేయద్దు, కాట అందుకుని సంపద్దు జనాల్ని హింసించద్దని చెప్పాను కానీ నీ సహజ గుణమైన బుస కొట్టడానికి కూడా నువ్వు మానేస్తే ఇప్పుడు ఏమైంది చూడు నీ పరిస్థితి ఏమొచ్చిందో. కాబట్టి ఇలా తెలివి తక్కువగా చేయకూడదు. సాత్విక ప్రవృత్తి అంటే అనవసరంగా అన్నెసెసరీగా ఎవరి జోలికి వెళ్ళొద్దని, అంతేగాని నీ సహజ ప్రవృత్తిని దాచుకోమని కాదు. బుస్సలు కొడితే వాళ్ళే పోయేవాళ్ళు, నువ్వు కాట అందుకుంటావో అందుకోవో వాటికేం తెలుసు, వాళ్ళకి తెలీదు. నువ్వు బుస్సు అంటే ఇంత పెద్ద పడగా తెరిచేసరికి భయం వేసి చచ్చిపోతారు ముందు, అవతల పారిపోయేవాడు. నువ్వు బుస కూడా కొట్టకుండా ఈ తల దించుకుని ఉండేసరికి రాళ్ళేసి కొట్టారు. కాబట్టి బుసలు కొట్టు అని ధర్మం చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, సాత్వికంగా ఉన్ననాళ్ళు మనుషులకి అలుసుగా కనపడతాం మనం. మెతకగా ఉండే ప్రవృత్తిని దాచిపెట్టుకోవాలి. మీ ప్రవృత్తి అదే, మీరు ప్రతిక్రియలు చెయ్యరు ఎవరికి అయినా కూడా గంభీరంగా ఉండాలి మనుషులు. మెతకతనాన్ని బయట పెట్టుకుంటే పిల్లలకు కూడా అలసైపోతారు. జయ కొట్టేస్తా అని కొట్టరు తల్లులు, చిత కొట్టేస్తానంటారు. ఓ చమకాయ కొడితే ఓసారి వాళ్ళకి తెలుస్తుంది పిల్లలకి, కొట్టేస్తాను, చంపేస్తాను, చిత కొట్టేస్తాను, నాలుగు కోసేస్తాను, ముక్కు కోసేస్తా, ఇలా ఎన్ని తిట్లు తిడతామో పిల్లల్ని. డొక్క చించేస్తాను, నా రెగ్యులర్ డైలాగ్ అది. ఏమంటాను, నేను కూడా ఏం కొట్టలేను. ఎప్పుడో కొట్టినప్పుడు కొడతాము, ఎప్పుడో అది కొడతాను అని అన్నామా కొట్టి తీరాలి ఒక దెబ్బ. కనీసం 10 సార్లు బెదిరించి ఓసారి అయినా కొడితే పిల్లలు చూస్తే వాళ్ళిద్దరిని తిట్టుకుంటారు. అదే ఎవరైనా కానీ, ఇప్పుడు మావాడైతే నువ్వు చేసే పని చెప్తున్నామని చెప్తాడు నాకు. నేను అలాగే ఒక 5-6 సార్లు బెదిరిస్తాను. ఎప్పుడో ఒకరోజు చేతిలో ఉన్నది విసిరేస్తాను. కొట్టడమే, చేతిలో ఉన్నది విసిరేయటమే.
నేను నీకు ఇవ్వను అన్నానా, ఇక నువ్వు ఏం చేసినా నేను చచ్చినా ఇవ్వను. ఇక పాకెట్ మనీ కట్టండి కట్టే, ఇక నువ్వు అడుగు. పెద్దమ్మ వచ్చినప్పుడు, మామయ్య వచ్చినప్పుడు, మామ నా పాకెట్ మనీ ఇవ్వట్లేదని దొంగ మాటలు వాళ్ళ దగ్గర చెప్పినా సరే, మీరు చావండి మీరు చెప్పినా సరే నేను ఇవ్వను, వీడింతే. ఆ మొండితనం మనుషుల దగ్గర ఉండాలి, పిల్లలకి తెలియాలి. ఈ కథ చెప్తోంది అందుకే. పిల్లలకు కూడా చెప్పచ్చు. స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే, ఈ వీళ్ళ చాతకానితనాన్ని, మెతకతనాన్ని ప్రదర్శించకూడదు, కామ్గా ఉండాలి. ఉండేసరికల్లా బెదురుతారు, నాకు రాదు, నాకు భయం అన్నమాట చెప్పావా అవతల వల్ల కలిసిపోతాం. అందుకని మనం కూడా మెతకతనాన్ని దాచుకోవాలి, దాన్ని చూపించకూడదు. చాలా మంది దిగి నోటితో వాచా శూరత్వం ఉంటుంది, వాక్ శూరత్వం అంటారు. వాచా శూరత్వం అంటే మాటలే, కొట్టేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, అదేదో చేస్తాం. తీరా క్రియ వచ్చేసరికి ఏమీ చెయ్యం, మనం ఏమి చేయం. పోనీ మీరు దెబ్బలు కొట్టలేరు అనుకోండి, పిల్లల్ని కొట్టమని చెప్తున్నారు, రమ్మగారు బాగోలేదు అనుకోవద్దు, పిల్లల్ని కొట్టద్దు, కట్ చేసేయండి. కొన్ని ఏం కట్ చేయాలి, సోషల్ బాయ్ కట్ చేయడం. వాడు అరిచి గీ పెట్టినా వాడితో మాట్లాడద్దు. 10 అడుగుతారు, 10 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పద్దు. నేను నీతో మాట్లాడను ఒక పూట, కొన్ని గంటలు, ఎక్కువ కాదు. దీన్ని మళ్ళీ బిగించి కైలాగా చేయకూడదు, అంత కాదు, కొద్దిగా మాటలు మానేయటం. తర్వాత పాకెట్ మనీ కట్ చేయటం. ప్రతి వారం శనివారం ఆదివారం ఐస్ క్రీమ్ ఇప్పిస్తామనుకోండి, ఈ వారం నువ్వు వల్ల చేసావు, నీకు ఇది ఇప్పించను అని మంగళవారం చెప్తే శనివారం దాకా ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, దాని మీద నుంచోవాలి, మీ పరాక్రమాన్ని చూపించాలి. పాము దాని ఒరిజినల్ పరాక్రమాన్ని చూపించాలని ఋషీశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే తల్లుల పరాక్రమం పిల్లలకి తెలియాలి. వీళ్ళు ఇలాగే చేస్తారు. అసలు మాట్లాడకుండా ఒక 1 or 2 hours ఉంటే చాలేమో, చాలా ఎక్కువ, ఎంత విలువెళ్ళాయిపోతారు, చాలా ఎక్కువ. కానీ వాళ్ళు మన మీద ప్రయోగిస్తారు, అది చూసుకుని చెయ్యాలి. మనం చేసేమా ఇది మనం ఆవిడెవరో అడిగారు, మనం బ్లాక్మెయిల్ చేస్తే, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయండి అని చెప్పాము ఒక కథలో. మనం చేస్తే వాళ్ళు అలవాటు చేసుకుని వాళ్ళు చేస్తారేమంటే చేస్తారు. వాడికి అలవాటు అయిపోయేంత ఎక్కువ నువ్వు చేయకూడదు, మనం దొరకకూడదు కదా. తల్లులకి ఎంత తెలివి కావాలి తెలుసా జయ, నిజంగా చాలా తెలివి కావాలి ఎందుకంటే పిల్లలు ప్రచండమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, మామూలు తెలివి కాదు అసలు. వాడు నేను చెప్తుంటే 1 day బేబీకి తెలుసు మన సంగతి. మీరు ఎప్పుడు చెప్తారు, కీలెరిగి వాత పెట్టాలి. అదే కీలెరిగి వాత పెట్టుకోవాలి. పిల్లలకి దొరకకూడదు, ఏమైనా సరే. పిల్లలకే కాదు చేయ, కెమెరామెన్లు ఇద్దరు మనకేసి చూస్తున్నప్పటికీ మొగుళ్ళకి దొరకకూడదు, అత్తగారులకి దొరకకూడదు, అమ్మకి కూడా దొరకకూడదు. మనం చేసేది దొరికేమా దొరికిపోతాం అంతే. వీళ్ళు ఎవరికి దొరకకుండా ఉండాలంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. మొదటిది, మనం ఏదో కులాసాగా బద్ధకంగా ఏదో యూట్యూబ్ చూస్తూ ఏదో పని చేస్తూ కాలక్షేపం చేయకూడదు. బ్రెయిన్కి ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎంత తెలివిగా ఉంటే ప్రపంచం అంత బాగుంటుంది. సూపర్ అంతే, మనకున్న తెలివి ఖచ్చితంగా మనం కాదు. ఇప్పుడు మన పని మనిషి ఉంది, పని మనిషి తోటి ఒకలా, మనకి అందరికీ ఉంటాయి చేయ ఇవి. పని అమ్మాయి తోటి ఒక రకంగా మాట్లాడతాం, అవునా? పని అమ్మాయితో మాట్లాడినట్టు మనం ఎవరితోటైనా మాట్లాడతామా? మాట్లాడు. అమ్మతో ఒకలా మాట్లాడతాం, అవునా? కూతురు దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర మనం గారాలు పోతాం, పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ గారాలు మనం భయపడతాం, వాళ్ళ గారాలకు లొంగిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇన్ని పాత్రలు పోషిస్తూనే ఉంటారు. ఇప్పుడు అందరితోటి ఈ ప్లే చేసేటప్పుడు ప్రతిసారి తెలివిగా ప్లే చేయండి. ఋషీశ్వరుడు చెప్పాడు, పరాక్రమాన్ని చూపించద్దు కానీ నీ రకాన్ని చూపించు, నీ సంగతి చూపించు. నీకు పడగుంది, కోరలు ఉన్నాయి, నీకు విషం ఉంది, నువ్వు ఎప్పుడైనా కాటేయగలవు. ఆ భయం ఉండాలి అవతల వాళ్ళకి. సో ప్రతి స్త్రీ నేర్చుకో, ప్రతి తల్లికి ఈ తెలివితేటలు ఖచ్చితంగా ఉండవలసిందే. పాము కథ చెప్పి మమ్మల్ని పాములాగా మారమంటారంటే పాముకి లాగా మారమంటలేదు. ఋషీశ్వరుడు చెప్పింది నువ్వు కాటు వెయ్యొద్దు, నీ ఒరిజినల్ నేను ఇది చెయ్యగలను అని చూపించాలి. చూపిస్తే అందరూ కంట్రోల్లో ఉంటారు, ప్రపంచం అంతా మన గుప్పెట్లోకి ఉంటుంది. అప్పుడే మనం సరిగ్గా చేయగలుగుతాం. అప్పుడే మన ఆఫీసుల్లో కూడా ఆఫీసుల్లో ఇంతే, మనం వర్క్ ప్లేసుల్లో ప్రతి చోట మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. మెతకతనాన్ని ప్రదర్శించకూడదు, దాన్ని దాచుకోవాలి. మనం మెతకైనా కూడా దాన్ని చూపించకూడదు, గంభీరంగా ఉండటం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే, మంచి వ్యాలిడ్ పాయింట్స్ వచ్చాయనిపిస్తుంది అంటే మీకు పాయింట్లు. సరే, దీంట్లో ఎన్ని కామెంట్లు వస్తాయో చూడాలి, చూద్దాం. రమ్మగారు, పంచతంత్ర కథలు అనగానే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందులో ఒక నీతి కూడా ఉంటుంది. సో ఈ రోజు ఒక పంచతంత్ర కథ చెప్పుకుందామండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనే దాని మీద ఒక కథ చెప్తాం. అయితే ఇది చాలా పాత కథ ఇది ఫెమిలియర్ కథ అవ్వడానికి కూడా అవకాశం ఉంది.
చాలా మందికి తెలుసుంటుంది ఈ కథ. మీకు తెలుసో లేదో మరి. అంటే ఇప్పుడు వ్యక్తులు తమలాంటి ఇవి ఉన్న వాళ్ళే, అంటే ఒకటే జాతి వాళ్ళతో స్నేహం చేయాలి, ఒకటే కులం వాళ్ళతో, కులం అనకూడదు దీన్ని, ఈ కులం బ్యాడ్ వర్డ్, సేమ్ మనలాంటి వాళ్ళతో, కమ్యూనిటీ అంటే ఒకే తెగకి చెందిన వాళ్ళతోటి స్నేహాలు చేయాలి. వేర్వేరు తెగల వాళ్ళతోటి స్నేహం చేసినప్పుడు అప్పుడప్పుడు ఎక్కువగా అది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పే పంచతంత్ర కథ ఇది. అయితే ఈ పంచతంత్ర కథలు చెప్పే నాటికి ఇది చాలా పురాతనమైన పద్ధతి కదా, 500-600 సంవత్సరాల క్రితం కథలు ఇవి. అప్పటికి మనుషుల్లో కూడా ఇలాంటి జాతి వ్యవస్థ అది స్పష్టంగా ఉందో లేదో మనకి పెద్దగా అవగాహన లేదు. కుల వ్యవస్థ ఖచ్చితంగా ఉంది, చాతుర్వర్ణాలు ఎవరి పని వాళ్ళ నుంచి వాళ్ళు చేసుకునే విధానం ఉన్నదే అన్నమాట. అలాంటప్పుడు రాజుగారి అబ్బాయిలకి విష్ణు శర్మ చెప్పిన కథలు ఇవి. 4 రాజకుమారులకి చెప్పారు. అయితే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మంచి చెడు తెలుసుకుని స్నేహం చేయాలి, మూర్ఖులతోటి స్నేహం చేయకూడదు. తర్వాత మన స్వజాతి కానివాడు, అంటే ఒక శాకాహారి మాంసాహారి స్నేహం చేయకూడదన్న నీతి కూడా అందులో ఉంది. ఈ శాకాహారి మాంసాహారి అంటే జంతువుల్లో ఉంటాయి కదా, కొన్ని జంతువులు శాకాహారులుగానే ఉంటాయి. పెద్దదైన ఏనుగు ఒట్టి ఆకుల అలవలు తిని బతుకుతుంది. దానికి అంత శరీరం ఎలా పెరుగుతుందో ఆకుల అలవలతోటి మనకి తెలుసు, దాని పుటకే అది. కోతులు మంకి అవన్నీ కూడా శాకాహారులు, లేళ్ళని ఇవన్నీ. ఇప్పుడు మాంసాహారులు అనేసరికల్లా నీళ్లలో ఉండేవి మాంసాహారులే, పక్షులన్నీ మాంసాహారులే, పెద్ద జంతువులు అంటే నక్క తోడేలు లాంటి సాధారణ జంతువుల నుంచి హైనాలు ఇవి కాకుండా పులుడు సింహాలు మాంసాహారు, ఇవన్నీ మాంసాహారులు. ఇప్పుడు ఒక మాంసాహార జంతువు ఒక శాకాహార జంతువు స్నేహం చేస్తే మాంసాహార జంతువు వల్ల శాకాహార జంతువుకి సమస్య రావచ్చు అని చెప్పే కథ అన్నమాట ఇది. ఇదేంటంటే ఒక కోతట ఒక చెరువు పక్కన ఉన్న, ఒక నది పక్కన ఉన్న మామిడి చెట్టు మీద ఉండేది. మామిడి చెట్టు మీద హాయిగా రోజు అంటే సీజన్లో ఎండాకాలంలోనే కదా మామిడి పళ్ళు వచ్చేది, అది మార్చి నుంచో మొదలవుతాయి. ఈ నదుల పక్కన ఉన్న చెట్లు త్వరగా పూస్తాయి, అంటే ఎక్కువ కాలం ఫలిస్తాయి. పుష్పించడము తొందరగా ఉంటుంది, ఫలించడము ఎక్కువ కాలం ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ ఉంటుంది కదా నీటి ఇవ్వక ఉండేసరికి. అయితే ఈ మామిడి చెట్టు మీద ఉండే కోతి అది మార్చి నుంచి, అంటే మనకి ఇక్కడ పచ్చకాయలు వచ్చే టైంకి దానికి పళ్ళు వచ్చేసేవి. ఆ పళ్ళు తింటూ ఉండేది మార్చి నుంచి, అట్లా ఎండాకాలం వెళ్ళేదాకా, మళ్ళీ ఇంచుమించు ఆషాఢం శ్రావణం వచ్చేదాకా మామిడి పళ్ళు తినేది. అయితే ఇది మామిడి పళ్ళు సగం తిని పడేసి ఒక పండు వస్తుంటే రెండో పండు కింద పడిపోయి నది మొదట్లో నది ఒడ్డున పడుతుండేవి. ఆ నదిలో ఒక మొసలి ఉండేదట. ఆ మొసలి ఈ పడిన మామిడి పండును తిని చూసింది, ఎంతో బాగుంది. సహజంగా మొసలి మాంసాహారి, శాకాహారం కూడా తినేదేమో. ఇప్పుడు శాకాహారి కాదండి మొసలి, అసలు పళ్ళు తిందు, మీరు పిచ్చి కథలు చెప్తున్నారని నన్ను అడగకూడదు, ఎందుకంటే కథ ఇలాగే చెప్పాడు ఆయన. ఇది మేము అనుకుని చెప్పే కథ కాదు కదా ఇది. అంటే ఒక నీతిని మనకి ఇంజెక్ట్ చేయటం కోసం చెప్పబడిన కథ కదా. ఈ మొసలి ఇక మామిడి పళ్ళు తింటుంటే చాలా బాగున్నాయని కోతికి చెప్పింది. కోతి ఏం చేసింది, అప్పటి నుంచి కొంచెం స్నేహం చేసుకున్నాయి అనమాట రెండు. ఈ రకరకాల పళ్ళు తను కోసుకుని తింటున్నప్పుడల్లా ఓ పండు కిందకి పడేస్తుండేది, అడవిలోకి వెళ్ళి జామ పళ్ళు తెచ్చు తినేది, ఓ 2 జామ పళ్ళు మొసలికి కూడా తెచ్చిచ్చేది. ఇలా తీయటి పళ్ళు తింటూ ఉండేది మొసలి. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి చాలా పళ్ళు, పెద్ద గాలి బాగా వచ్చి పళ్ళు ఎక్కువ రాలిపోయింది. కోతి మొసలి తినగలనని తిన్నాయి. కోతి అంటే ఒక కోతే ఉండదుగా, చుట్టుపక్కల బోళ్ళని కోతులు ఉండుంటాయి, అవి ఇవి అన్ని తినేగా కూడా కొన్ని పళ్ళు ఉండిపోతే ఈ మొసలి ఏం చేసింది, ఈ పళ్ళని తన భార్యకి తీసుకెళ్ళిందట. దేనికైనా మగదానికి ఆడది ఉండాల్సిందే కదా, తన ఆడ జంతువుకి పట్టుకెళ్ళింది మొసలి కోసం. పట్టుకెళ్తే ఆ మొసలి ఆడ మొసలి తిని చూసింది, ఎంతో బాగుంది, ఎంత బాగుందోనంటే అప్పటి నుంచి ఇది కోతి నా ఫ్రెండ్, మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాము, అక్కడ చెరువు ఒడ్డున మాట్లాడుకుంటున్నాం, ఈ నది ఒడ్డున అని చెప్పేది. అక్కడి నుంచి ఈ ఆహారం పంచుకుని తినడం వల్ల స్నేహం ఏర్పడుతుంది. ఇవి రెండు బాగా ఆ కబుర్లు ఈ కబుర్లు, చెరువులో ఇంతలు విశేషాలు, నదిలో ఉన్నవి, నీళ్ళల్లో ఉండేవి అన్ని మొసలు చెప్పేది, అడవిలో ఉన్న విడ్డూరాలు అవన్నీ కోతి చెప్తుండేది, మాట్లాడుకునేవి. ఇలా ఎక్కువసేపు కబుర్లు చెప్పుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళేది కాదట ఈ మొసలి. వైఫ్ తో స్పెండ్ చేసే టైం తక్కువ, ఫ్రెండ్ తో స్పెండ్ చేసే టైం ఎక్కువ. ఇలా అయ్యేసరికి అలా ఆడ మొసలికి కోపం వచ్చింది. ఎంతసేపు వెళ్ళి ఆ నది ఒడ్డున అక్కడ కూర్చొని ఉంటాయి. అయితే చెప్పింది, ఇదేం చేసింది, ఇది కోపం వచ్చేసిందట ఈ ఆడ మొసలికి. ఇది ఎంతసేపు అక్కడ మాట్లాడుతుంది, నా దగ్గరికి రావటం లేదు వీడని చెప్పేసి ఏం చేసిందంటే ఈ మొసలికి ఏం చెప్పింది, నువ్వు ఎంత తియ్యటి పళ్ళు తెస్తున్నావు, నీకు ఇంత తియ్యటి పళ్ళు ఇచ్చే నీ ఫ్రెండ్ ఉన్నాడు చూడు, వాడు ఎంత గొప్పవాడు,
వాడే ఇస్తాడు పళ్ళు, ఎందుకంటే నువ్వు కోసుకోలేవు కదా చెట్టుకి. అంత తీయటి పళ్ళని తిని రోజు అవే తిని బతికే వాడి గుండె ఎంత తీయగా ఉంటుందో, ఆ గుండెని నాకు రుచి చూపించు అని అడిగింది. ఇప్పుడు గుండెని రుచి చూపిస్తే అది ఉంటుందా? జంతువు చనిపోతుంది, ఉండదు. ఈ మొసలి సరేనని ఒప్పుకుంది. బుర్ర లేదు దానికి. అది సరే, భార్య 2 సార్లు 3 సార్లు ఆ కోతి గుండె కోసం అడుగుతూనే ఉండేది, తీసుకురావా అంటే ఈసారి అని కొన్నాళ్ళు నడిచింది. తర్వాత ఒక రోజు మాటల మధ్యలో తన భార్య ప్రస్తావన వచ్చినప్పుడు మా ఆవిడ నేను ఎప్పటి నుంచో తీసుకురమ్మంటుందో నేను చూస్తానంటుంది అని కోతిని అడిగేసరికల్లా కోతంది, దానిదేముంది, వస్తా పదా, నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ మొసలి వీపు మీద కూర్చుంది కోతి. ఈ 2 మరి కోతి పెద్దగా ఈత కొట్టడాలు అవి రావు దానికి. మొసలి వాళ్ళ ఆవిడ అక్కడెక్కడ ఉంటుంది అంతఃపురంలో, ఇవి వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి. ఈ మొసలి మీద ఎక్కింది. మొసలి మీద ఎక్కితే ఈ మొసలి కొంచెం ముందుకెళ్తుండగా ఏం చెప్పిందంటే, నువ్వు ఎంత మంచివాడు పోయి, నీ అంత మంచివాడు ఎవడైనా ఉంటాడా, అందుకే నీ గుండె తీయగా ఉంటుందని మా ఆవిడకి తెలుసు అనేసరికల్లా కోతికి గుండె లటక్కమంది. అర్థమైంది, అమ్మో ఇదేదో పెట్టుకుందిరా మనసులో అని అనుకుని, ఏమిటవి నా గుండె రుచిగా ఉండటం ఏమిటి, నేనే రుచిగా ఉంటానంటే, అవునట నా భార్య చెప్పింది, అందుకే నేను తీసుకురమంది, నీ గుండె తినాలనుందో ఆమెకంటే. అయ్యో అలాగా, భలేవాడివి. వెంటనే కోతి తెలుసుకుందనమాట. నేను వెంటనే మాట మార్చేసి, భలేవాడివి, ముందే చెప్పద్దు, నా గుండె చెట్టు మీద పెట్టొచ్చాను అని చెప్పేసరికల్లా మొసలుంది, నిజమా గుండె చెట్టు మీద పెడతారంటే, నాకు 2 గుండెలు ఉంటాయి, ఒక గుండె చెట్టు మీద పెట్టుకుంటా, 2వ గుండె నేను నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను తిరగాలి కదా, వెళ్ళి నీకు మీ ఆవిడ కావాలంటే ఏముంది, వెనక్కి వెళ్ళి ఈ చెట్టు మించి గుండెకాయ తీసుకొస్తాను, మామిడికాయలతో పాటు గుండెకాయ కూడా చెట్టు మీదే ఉంది, ఆ కాయ తీసుకొచ్చానంటే ఎంతకా మీ ఆవిడకి ఇచ్చేసేయచ్చు, పద వెనక్కి వెళ్దామని చల్లగా వెనక్కి తిప్పించింది. ఎంత అమాయకపు మొసలి. మొసలి మూర్ఖత్వం అనమాట, కోతి తెలివి కదా. సరే, ఇద్దరు వెనక్కి వెళ్ళారు. కోతి చక్మన్ చెట్టెక్కి, ఓరి పిచ్చివాడా, నువ్వెంత మూర్ఖుడివి, నా గుండె తింటే నేను బతుకుంటానా, నీ స్నేహితుడిని చంపడానికి నీ భార్య ఎత్తువేసింది అనే విషయం నీకు తెలియలేదంత మూర్ఖుడివి నువ్వు. ఒక ప్రాణికి 2 గుండెలు ఉంటాయి అని కూడా నీకు తెలియదు, నువ్వు అంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడితోటి కనుక స్నేహం చేస్తే ఇక నేను నా పని ఎప్పటికప్పుడు ఇలాగే నేను సూపులో పడుతూ ఉంటాను. మూర్ఖులతోటి స్నేహం చేయకూడదు. పైగా నీ బుద్ధి వేరు, నా ఇది వేరు. ఇప్పుడు నా మీద నీ కోపం రాగానే నువ్వు నోరు తెరిచి పళ్ళతో పట్టుకున్నావా, నేను చచ్చిపోతాను. తెలియక పొరపాటున నా జాతి కాని వాడివి, మాంసాహారివైన నీతోటి స్నేహం చేశాను, నీతో ఇంకెప్పుడు స్నేహం చేయను, నువ్వు నన్ను పిలవద్దు, నేను నీ దగ్గరికి రానని చెప్పేసి ఆ మామిడి చెట్టు దిగి ఇంకో పక్కకి వెళ్ళిపోయింది. మొసలి ఏం పరిగెత్తినా దాన్ని పట్టుకోలేదు. నీటి మీద స్పీడ్గా వెళ్తుంది కానీ నేల మీద అంత బాగా నడవలేదు కదా, చెట్లెక్కలేదు. కోతిని పట్టుకోవడం దాని వశం ఉండదు. అయ్యో అని తల బాదుకుని ఈ భార్య మాటలకి ప్రలోభపడి అనవసరంగా అమ్మాయి ఏదో ముద్దుగా చెప్పిందని అనుకున్నాను, కానీ నా స్నేహితుడిని దూరం చేస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి తెలివి తక్కువ పని చేసినందుకు వృధాగా స్నేహాన్ని పోగొట్టుకున్నానని బాధపడుతూ మొసలి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పుడు కోతులు నీటిలో ఉన్న జంతువుల జోలికి వెళ్ళలేదట ఆ తర్వాత. దీంట్లో నీతి ఏంటంటే, స్నేహితుల నుంచి దూరం చేయడానికి భార్యలు కూడా ప్రయత్నిస్తారు అనేది ఒక నీతి ఒకటి. తర్వాత మన జాతి కనబడంటే మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తోటే స్నేహం చేయాలి, కానీ జాతి అంటే ఇందులో వెంటనే వేరే అర్థాలు వచ్చేస్తాయి. అంత విపరీత అర్థం ఏం లేదు. లైక్ మైండెడ్ పీపుల్ తోటి, ఒకటే రకమైన ఆహార విహారాలు ఉన్న వాళ్ళతోటి స్నేహం చేయాలి. ఇప్పుడు మనం చూడండి, ఈ ఇంటర్నెట్ లో ఫ్రెండ్షిప్, ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ ఇండియాలో ఉన్న అమ్మాయి ఫారెన్ లో, సౌదీ అరేబియాలో ఎక్కడో ఉన్న అబ్బాయి, వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. వాడు ఏదో చెప్తాడు, నాకు 30,000 కావాలి, 25 లక్షలు కావాలి, 20 లక్షలు, 5 లక్షలు కావాలంటే వాళ్ళని నమ్మి అకౌంట్లలో వేసేస్తున్నారు డబ్బులు. అవునండి. ఇప్పుడు వాడెవరో జాతి, నేనెవరో జాతి అనే ఇంగితం ఉండడం లేదు. ఇప్పుడు మన దగ్గర లోకల్ జాతుల గురించి కాకుండా ఇలా విపరీతపు జాతుల గురించి జాగ్రత్త పడాలి కదా, జాగ్రత్త పడాలా. సో ఇలాంటి వాటిని స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళతోటి స్నేహం చేయాలి. పైగా ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళని మనం పేపర్లలో చూస్తాం, మన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కనపడుతుంటాయి. అసలు సోషల్ మీడియాలో ఒక పెద్ద దుమారం లాగా రేగుతుంది. అవునండి. మళ్ళీ అదే పని ఎందుకు చేస్తారో జనాలు అర్థం కాదు. మళ్ళీ అవే పని చేస్తారు. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఓ అబ్బాయి మోసపోయాడు లేదా ఓ అమ్మాయి మోసపోయింది దూరపు స్నేహాల వలన. ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్, ఫేస్బుక్ లో నాకు వచ్చింది, ఎవరో వచ్చారు, ఓ రిక్వెస్ట్ పెట్టాం, ఓకే అన్నాం, బాగానే ఉంది. ఎందుకు ముందుకెళ్తావు, వాడు ఏదో పెట్టాడు బాగుందను, దాని మీద ఎందుకు ముందుకెళ్తావు? ఎందుకు ముందుకెళ్ళాలి? నీకు ఇంకా మాట్లాడడానికి మనుషులు లేరా?
మెషిన్లతో ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు ఫోన్లోనో లేకపోతే ట్యాబ్తోనో కంప్యూటర్తోనో ల్యాప్టాప్తోనో ఉంటే మనం మానవ సంబంధాలని మెషిన్ల ద్వారా ముందుకు తీసుకెళ్లేసరికి మనకి తెలియకుండా పోతుంది. అదే నువ్వు నీ పక్క ఇంటి వాడితోటి ఫ్రెండ్షిప్ చెయ్యి, వాడి తరహా ఏమిటో, వాడి వేషం, వాడి రకం మీకు కనపడుతూ ఉంటాయి కదా కంటికి, అప్పుడు వదిలేయచ్చు మొదటే. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నవాడితో స్నేహం చేసేటప్పుడు వదిలేసే అవకాశానికి నీకు అవకాశం ఏది వదిలేయడానికి తెలియదు, నీకు అర్థం కాదు. అసలు మంచో చెడో తెలియదు కదా. మంచో చెడో తెలియదు, నీకు లైవ్ గా చూడని దాన్ని ఎలా నమ్ముతాం మనం? నమ్మలేకపోతాం. ఈ విష్ణు శర్మ చెప్పిన ఏనాడో చెప్పిన పంచతంత్ర కథలు ఇప్పటికీ అప్లై అవుతున్నాయి జయ. ఇప్పటికీ తెలివి తక్కువగానే ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు జనం. ఈ కథలన్నీ కూడా మీరు మోసపోకండి, ఎవరైనా మోసపోతున్నారని తెలిస్తే వాళ్ళని హెచ్చరించండి అని చెప్పడానికి. దయచేసి ఈ కథలో నీతిని తీసుకోండి. ఏ కథ అయినా ఒక వర్డ్ ఎక్స్ట్రా వెళ్ళంగానే ఇది ఈ ఫలానాది చెప్పద్దు, ఫలానాది చెప్పండి, చెప్పిన గుడ్ కంటెంట్ ని మీరు తీసుకోలేకపోతున్నారు. ఇది ఫలానా మాట అనకూడదు అన్న ఉద్దేశంలో ఉండకుండా ఉండండి, ఒక తెలియచేయండి. అంత ఎక్కువ తీవ్రంగా దాన్ని తీసుకోవద్దు. మొత్తం స్టోరీని వదిలేస్తున్నారు. కామెంట్ రూపంలో కూడా కొన్ని చూస్తుంటే కథలు వదిలేస్తే బాధ అనిపిస్తుంది రమ్మగారు, నాకు కూడాను. ఎందుకంటే ఇప్పుడు ఒక జాతి అనేది ఒకటి, అంటే అది కథలో ఉన్న విషయం మనం చెప్తున్నాం. అదే ఒక రమ్మగారు లేదా ఒక జయాను క్రియేట్ చేసింది అంటే ఇప్పుడు దాకా చెప్పిన మొత్తం కథలన్నీ కూడా నేను చదివినవే గాని వీటిలలో ఒక్కటి కూడా సొంత కథ కాదు, నేను రాసిన కథలు కాదు కదా. ఇప్పుడు నేను రాసిన కథలు నేనే చెప్పిందంటే నేను ఒక్కదాన్నే కనుక చెప్పిన కథలు, నేను మాట్లాడినవి, అవి నా సొంత భాష. ఒక చిన్న కంటెంట్ తీసుకుని దాని మీద నేను అల్లింది తప్ప అది ఏది నా సొంతం కాదు. ఇప్పుడు కథలు మహామహులు రాసినవి, పెద్దవాళ్ళు ఎప్పటి కథలు వదిలేస్తున్నారు. ఈ వర్డే రాంగ్, ఇదే ఎందుకు తీసుకొస్తున్నారంటే మీరు దయచేసి కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించండి. అంటే ఇప్పుడు కథను తీసుకోవాలి, ఇది కథనే తీసుకోవాలి. ఇప్పుడు జాతి గురించి అంటే జాతులు బయట వాళ్ళతో స్నేహాలు చేయడం ఎప్పుడు సేఫ్ కాదు. మనుషుల్ని చూసినప్పుడు స్నేహాలు తప్పకుండా. మనం అమెరికా వెళ్ళాం, అమెరికన్స్ తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళకి లైవ్ గా వాళ్ళు మనకి కనపడతారు కదా. ఈ కథలో అయితే ఫ్రెండ్షిప్ వరకు ఆగితే ఏదైనా వెళ్ళనుకుంటండి, అదే ఎక్కడైనా మంచి, అది ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ వెళ్ళకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ రమ్ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.